సకల సంపదలు మహాలక్ష్మి యొక్క అనుగ్రహం వల్లే ఏర్పడుతూ ఉంటాయి. అష్టలక్ష్ముల యొక్క అనుగ్రహం కావాలంటే వరలక్ష్మి వ్రతం తప్పనిసరి. మరి వరలక్ష్మి యొక్క అనుగ్రహం పొందాలంటే ఈ శుక్రవారం నాడు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి, అలాగే ఈ వ్రతం యొక్క పరమార్థం ఏమిటో పరిశీలిద్దాం. శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవటం ఒక ఆచారంగా వస్తోంది. ఇది కేవలం ఆచారమే కాదు, దీని వెనుక ఎన్నో పురాణ గాథలున్నాయి. స్కాంద పురాణంలో పరమేశ్వరుడు వరలక్ష్మి వ్రతం గురించి పార్వతీదేవికి వివరించినటువంటి వైనం ఉంది. లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలను, పుత్ర పౌత్రాదులను పొందేందుకు వీలుగా ఏదైనా ఓ వ్రతాన్ని సూచించమని పార్వతీదేవి ఆదిదేవుణ్ణి కోరుతుంది. అప్పుడు శంకరుడు గిరిజకు వరలక్ష్మి వ్రత మహాస్యాన్ని వివరించాడని చెప్తారు. అదే సందర్భంలో శివుడు ఆమెకు చారుమతీదేవి వృత్తాంతాన్ని తెలియజేశాడంటారు. భర్త పట్ల ఆదరాన్ని, అత్తమామల పట్ల గౌరవాన్ని ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉండేది. మహాలక్ష్మీదేవి పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు కలిగినటువంటి చారుమతి అమ్మవారిని త్రికరణ శుద్ధిగా పూజిస్తుండేది. ఆ మహాపతివ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరిస్తుంది. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చేటువంటి శుక్రవారాన తన్ను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ కూడా ఇస్తానని ఆమెకు దేవదేవి అభయమిస్తుంది. అమ్మ ఆదేశానుసారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి చారుమతి సమస్త సిరి సంపదల్ని అందుకుందని ఈశ్వరుడు గౌరికి విశదపరిచాడని పురాణ కథనం. దాంతో పార్వతీదేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి వరలక్ష్మి కృపకు పాత్రురాలైందని చెబుతారు. అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉందంటారు. మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మి పూజ శ్రేష్టమైందని శాస్త్రవచనం. శ్రీహరికి ఇష్టమైనటువంటి, పైగా విష్ణువు జన్మ నక్షత్రమైనటువంటి శ్రవణం పేరిట వచ్చేటువంటి శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయంటారు. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభిష్టాల కోసం నిత్య సుమంగలిగా తాము వర్ధిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మి వ్రతాన్ని వివిధ సంప్రదాయాల్లో ఆచరిస్తారు. ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీలక్ష్మిని కొలిచేటువంటి తీరు మాత్రం అందరిది ఒక్కటే. సకల శుభకరమైన సన్మంగళదాయకమైనటువంటి వరలక్ష్మీ దేవి పూజ జగదానందకరమైందని భక్తులందరి యొక్క ప్రగాఢ విశ్వాసం.